హెల్లో గాయ్స్, ఎలా ఉన్నారు? మన నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉన్నారా? ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోవాలి? ఏపీలోని జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఆ ప్యాటర్న్ ని అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం, సరేనా? 2025-26 అకాడమిక్ ఇయర్ నుండి సిలబస్ మారింది. దాంతో పాటు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. ఎగ్జామ్ రాయడానికి 3 గంటల టైం ఇస్తారు. 100 మార్క్స్ కి ఉంటుంది ఎగ్జామ్. పేపర్ మొత్తం మీద 3 సెక్షన్స్ ఉంటాయి. Section A, Section B, and Section C. ముందుగా సెక్షన్ ఏ గురించి చూద్దామా? Section A, question number 1, First Roman, annotations from prose. అంటే మనకున్న 3 ప్రోజ్ లెసన్స్ నుండి అన్నోటేషన్స్ అడుగుతారన్నమాట. 3 లెసన్స్ ఉన్నాయి కదా, వాటిలో నుండి 3 అన్నోటేషన్స్ అడుగుతారు. మనం 2 ఆన్సర్ చేస్తే చాలు. అంటే 2 out of 3 అన్నమాట. ఒక్కో రైట్ ఆన్సర్ కి 4 మార్క్స్ వస్తాయి. మొత్తం 8 మార్క్స్. ఇందులో లెసన్ నేమ్ ని ఐడెంటిఫై చేసి రాస్తే 1 మార్క్, రైటర్ నేమ్ ని ఐడెంటిఫై చేసి రాస్తే 1 మార్క్. మొత్తం 2 మార్క్స్ ఈ 2 పేర్లు రాస్తే వస్తాయి. ఇలాంటివి 3 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 2 రాయాలి. తర్వాత సెకండ్ రోమన్ లో అన్నోటేషన్స్ ఫ్రమ్ పోయట్రీ ఉంటాయి. 2 out of 3. సేమ్ ఫస్ట్ రోమన్ లాగే, బట్ పోయట్రీ నుండి ఉంటాయి అంతే. ఒక్కో రైట్ ఆన్సర్ కి 4 మార్క్స్, మొత్తం 8 మార్క్స్. ఫస్ట్ 2 రోమన్స్ లో అన్నోటేషన్స్ అడుగుతారు. అన్నోటేషన్ అంటే ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు రోమన్ నంబర్ 3 క్వశ్చన్ చూద్దాం. ఇందులో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 ప్రోజ్ లెసన్స్ ఉన్నాయి కదా, వాటిలో నుండి 3 క్వశ్చన్స్ అడుగుతారు. మనం 2 ఆన్సర్ చేయాలి. That means 2 out of 3. ఒక్కో రైట్ ఆన్సర్ కి 4 మార్క్స్ వస్తాయి. అలాగే ఫోర్త్ రోమన్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ పోయట్రీ. 3 పోయమ్స్ కి సంబంధించి 3 క్వశ్చన్స్ అడుగుతారు. మనం 2 ఆన్సర్ చేయాలి. ఒక్కో రైట్ ఆన్సర్ కి 4 మార్క్స్, మొత్తం 8 మార్క్స్. Roman number 3 and 4 questions and answer. 3 లోనేమో ప్రోజ్ లెసన్స్ నుండి, క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి పోయట్రీ నుండి అడుగుతారు. ఫిఫ్త్ రోమన్ క్వశ్చన్ షార్ట్ స్టోరీస్ నుండి అడుగుతారు. ఇందులో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 స్టోరీస్ నుండి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 1 ఆన్సర్ చేస్తే చాలు. ఎస్ఏ క్వశ్చన్ కాబట్టి 8 మార్క్స్ ఉంటాయి. దీంతో సెక్షన్ ఏ అయిపోతుంది. దీని నుండి మొత్తం 40 మార్క్స్. ఆ తర్వాత సెక్షన్ బి వస్తుంది. దీని నుండి 20 మార్క్స్ ఉంటాయి. ఇందులో క్వశ్చన్ నంబర్ 6 నుండి స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ నంబర్ 6 గా కంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. అంటే ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని చదివి అర్థం చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ కి. Question number 7 same. Comprehension. 5 marks. క్వశ్చన్ నంబర్ 6 అండ్ 7 ల నుండి 10 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నంబర్ 8. Diagrams. ఇది కూడా కంప్రిహెన్షన్ లాంటిదే, బట్ ప్యాసేజ్ కాదు. ఒక డయాగ్రామ్ ఉంటుంది, దానిలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కింద 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్ ని అర్థం చేసుకుని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. దీనికి 5 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత క్వశ్చన్ నంబర్ 9 లో క్రియేటివ్ రైటింగ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ ని బేస్ చేసుకుని ఇచ్చిన సిచ్యువేషన్ గురించి క్రియేటివ్ గా ఆలోచించి సొంతగా రాయాలి. ఈ క్వశ్చన్ 5 మార్క్స్ కి అడుగుతారు. దీంతో సెక్షన్ బి అయిపోతుంది. ఈ సెక్షన్ లో 20 మార్క్స్. ఇంకా మనకి సెక్షన్ సి ఒకటి మిగిలింది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.
వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.